హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బిగ్ బాస్ గురించి అప్డేట్ చేశాను. ఎవరు చూడలేదు. సో చాలా వీడియోస్ వస్తున్నాయండి. నాదెవరు చూస్తాడు? చిన్న ఛానల్ కదా! సో ఎవరు చూడలేదని డిలీట్ చేసేసాననమాట. ఓకేనండి. సో మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే అంటే ఈరోజు దేవుడి మ్యాటరు. మెల్లగా కూల్‌గా కామ్‌గా చెప్పాలి. దేవుడి మ్యాటర్ కాదు. మనకు దేవుళ్ళు ఏం చెప్పారు అనే మ్యాటర్. సో ఒకసారి శ్రీకృష్ణుల వారు చెప్తారండి. నమ్మకం అంటే ఏంటి? అంటే నమ్మకం గురించి కన్వర్జేషన్ అనమాట. సో నమ్మకం మనము ఇప్పుడు కొన్ని బాగా నమ్ముతాం. కానీ అతను కానీ ఆమె ఎవరైనా కావచ్చు చీట్ చేస్తారనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం? చాలా బాధేస్తుంది. అయ్యో! మేము చాలా నమ్మాం కదా! మమ్మల్ని చీట్ చేశారు అని చాలా బాధపడతాం కదా! ఇది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఇంకో ఒకళ్ళని అస్సలు నమ్మము. కానీ మా మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా అన్నీ ఉంటుంది. కానీ మనం వాళ్ళని అపార్థం చేసుకుంటాం. సో ఇది రెండో థింగ్. ఓకే. సగం తెలుగు, సగం ఇంగ్లీష్ మీరేమనుకోకండి. నా భాష అట్లాగా ఉంది. సో ఇదనమాట. అయితే ఒకసారి నమ్మి మోసపోతాం. ఒకసారి నమ్మకుండా మోసపోతాం. అంటే మనకు క్యాలిక్యులేషన్స్. సో ఈ వేరియేషన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ గురించి శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారంటే, ఒకటి నమ్మడం అనేది సమయానికి వదిలేయాలి. అంటే ట్రావెల్ చేయాలి. వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. మనం ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎవరెట్లాంటి వాళ్ళు అని తెలుస్తుంది. సమయమే మనకు సమాధానం చెప్తుంది అని చెప్తారనమాట. సో అదనమాట. కానీ ఒక్కటైతే నేను క్లియర్గా చెప్తానండి. ప్రపంచంలో నాకు తెలిసి ఒక పేరెంట్స్ తప్ప మనలాగా మనకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించేది, అందరికంటే ఎక్కువ ప్రేమించేది మన పేరెంట్స్ మాత్రమే. నువ్వు నల్లగున్నా, నువ్వు తెల్లగున్నా, నువ్వు కర్రీగున్నా, నువ్వు ఎట్లాగున్నా కూడా చిన్నప్పటి నుంచి మనకు అన్నీ ఏం కావాలో సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా నీకు వాళ్ళ అంటే మన వల్ల ఏమైనా పొరపాట్లు జరిగిన క్షమించండి మా అబ్బాయి తప్పే అని వాళ్ళు క్షమాపణ చెప్తారు. మీరేమన్నా బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్ చేసినా, లేకపోతే అట్లా చిన్న జరిగినా కూడా సారీ అండి, మా అబ్బాయి తరఫున నుంచి మేము సారీ చెప్తున్నాము. అట్లా ఒక స్వచ్ఛమైన ప్రేమ, దట్ ఈజ్ ఓన్లీ తల్లి తండ్రులు అంతే, పేరెంట్స్ అంతే. ఇంకా అన్నీ చెప్తాను. అన్నీ అంటే అందరు కాదు, కొద్దిగా చెప్తున్నా. వేటి విలువ వాటికి ఉంది. కానీ ప్యూర్ లవ్ అనేది ఇప్పుడు మీ మిసెస్ కానీ అండ్ మీ హస్బెండ్ కానీ మీరు కొట్టినా తిట్టినా అలిగి వెళ్తారు, లేకపోతే అలిగి కొంచెం మాట్లాడరు, అట్లా ఉంటుంది. మళ్ళీ కలిసిపోతారు, అది వేరే విషయం, అది వేరే టాపిక్. కానీ నేనేమంటున్నాను, మీరు కొట్టినా ఆమె బాధపడుతుంది, వాళ్ళే బాధపడతారు. వాళ్ళు మిమ్మల్ని కొట్టినా కూడా వాళ్ళే బాధపడతారు. అదే మరి పేరెంట్స్ అంటే. సో అలాంటి పేరెంట్స్ని చాలామంది చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. అందరు కాదు, ఇప్పుడు చెప్తున్నాను. చాలామంది చాలా రకాలుగా పేరెంట్స్ని ఇది చేస్తున్నారు. ప్లీజ్ వాళ్ళని అయితే ఏం చేయదు. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు నీ పేరెంట్స్ని ఎట్లా చేసుకున్నా అని మీరు మళ్ళీ డౌట్స్ అడగండి. ఎందుకంటే మా పేరెంట్స్ నేను ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నాను. వాళ్ళు నాకు చిన్న ఏజ్లోనే వాళ్ళు చనిపోయారు. కానీ ఉన్నన్ని రోజులు నేనైతే మంచిగా చూసుకున్నాను. దాంట్లోనో ఇది. కానీ ఏదైనా నేను ఒక టాపిక్ చెప్తున్నాను అంటే అది నేను 100% అందులో ఇంక్లూడ్ ఉంటేనే, అది నేను చేస్తేనే చెప్తాను. అది ఏ విషయమైనా. అంటే నేను అది పాటించే పని అయితేనే నేను చెప్తాను. ఎందుకంటే ఒక విషయం మనము వేరే వాళ్ళకి చెప్తున్నాము అంటే ముందు అది మనం పాటించగలిగి ఉండాలి, లేదా పాటిస్తూ ఉండాలి, లేదా పాటించి ఉండాలి. సో అదనమాట. పేరెంట్స్ని చాలామంది ఇది చేస్తున్నారండి. సో ప్లీజ్ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి. పేరెంట్స్ ఏది చెప్పినా మన కొరకే, మీ కొరకే. అది ఇంకొకటి, మీకు పర్సనల్గా మీ హీరో మీకు హీరో ఏమో, కానీ మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు మాత్రమే హీరో. వాళ్ళకి పర్సనల్గా వేరే హీరోస్ ఉండొచ్చులే, కానీ రియల్గా అయినా
మీ పేరెంట్స్కి మీరు మాత్రమే హీరో ఉంటారు. అది కానీ మీ హీరోకి మీరొక్కరే కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో అది అంటే హీరోని చేసుకోవద్దా అది అట్లా అని నేను అనడం లేదు. కానీ ఆ స్థాయిలో మనం ఎట్లా చూస్తాం, అలాగే మన పేరెంట్స్ని మనం కనిపించని వాళ్ళనే అంతగా ప్రేమిస్తాం కదా. ఏదో టీవీలు చూసో లేకపోతే మూవీస్ చూసో మూవీస్ చూసో మనం అంత అడిక్ట్ అవుతాం కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి మమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఇంత ఫ్యూచర్ ఇచ్చిన తల్లిదండ్రుల్ని మనం ఎంతలా కాపాడుకోవాలి, ఎంతలాగా చూడాలి. చాలామంది అది వదిలేస్తున్నారు. సో ప్లీజ్ అదే దేవుడు అదే చెప్తాడు, కర్మ ఇస్ బ్యాక్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది. సో అలాంటిది ఏం మీరు పెట్టుకోకండి. మనం చేతనైతే మంచి చేద్దాం అంతే. పోయేదే ఉంది, మళ్ళీ తిరిగి వస్తుంది, రాకపోయినా పర్లేదు. చెడు అయితే చేయకుండా ఉండండి, అంతే చాలు. ఈ వీడియో ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా నాకు పెట్టగాకండి. ఎందుకంటే మా పిల్లలకి మేము వాళ్ళ ఇష్టమైన సబ్జెక్ట్లోనే వేసాం. వాళ్ళ ఇష్టమైన సబ్జెక్టే చదువుతారు. వాళ్ళని మేము ఎక్కడ ప్రెజర్ చేయడం లేదు కూడా. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో అందులోనే వేసాం. ఏ పరంగా మేము మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేదు. వాళ్ళలో మాకు ఇద్దరు పిల్లలు, ఒక్కడు పిల్లడు సరిగా చదవడు కానీ వాడికి నాలెడ్జ్ ఉంది. అలా అని మేము చదువు అందరు డాక్టర్లు కలెక్టర్లు అయిపోతున్నారు అని మేము ఎక్కడా ఏమీ అనలేదు. వాళ్ళకి 0 మార్క్స్ వచ్చినా మేమేం అనము. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ వాడుకుంది అంతే. అందరూ డాక్టర్లు, అందరు ఇంజనీర్స్ అని ఏం లేదు. సో వాడికి ఇష్టమైన దాంట్లో వేసాము. స్పోర్ట్స్లో వాడు అందులో బాగానే వెళ్తున్నాడు. అందరూ లాయర్లు, అందరూ కలెక్టర్లు, అందరు ఇంజనీర్లు అయితే ఇంకా మిగతాది ఏమి ఉండదు. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో ఎట్లా ఉంది అంటే పేరెంట్స్ అండ్ పిల్లలకి ఒక గ్యాప్ రాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అంటే వాళ్ళు మనతో ఏదైనా షేర్ చేసుకోగలిగే దాంట్లో ఉండాలి. అట్లా ఉంటేనే ఏం లేకుండా ఉంటుంది. అలాని అది కూడా మేము చెప్పలేము. కానీ 90% వరకు పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మనమైతే ఫ్రెండ్స్గా ఒక పేరెంట్స్లా అంటే స్ట్రిక్ట్గా అట్లా కాకుండా ఆ జమానా పోయింది, ఇప్పుడు జమానా చేంజ్ అయింది. సో దాన్ని బట్టి మనం వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నమాట. వాళ్ళు భయపడి మార్కులు తక్కువ వచ్చాయని అట్లా ఏవేవో సూసైడ్లు అట్లా చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మన న్యూస్లలో. ఏమండి మన మార్కు 0 వచ్చినా ఏమొచ్చినా మన పిల్లలు మన కళ్ళ ముందైతే ఉంటారు కదండి, చనిపోరు కదా. వాళ్ళకి భయం వేసేసి సూసైడ్లు అట్లా చేసేసుకుంటున్నారు. అంత దూరం ఎందుకు? సో చిన్న వాటి గురించి ఏదో ఒకటి అతని తలరాతలు ఏదైతే ఉందో అదే జరుగుతుంది. మనం ఎందుకు ఆపాలి? మనం ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేయాలి? మీరు ఎంత ఆపినా అది జరగదు. ఎందుకంటే ఏది జరగాలంటే అదే జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఈ జన్మకి ఇట్లా రాసి పెట్టుందంటే సో ఓకే, ఇది మనం ఇట్లా పోతుందంటే అతను వేరే సైడ్కి వెళ్ళాలని రాసి పెట్టిందేమో. మీరు ఈ సైడ్కి వెళ్ళమంటున్నాడు, అతను ఈ సైడ్కి వెళ్ళాలని రాసి పెట్టింది. మనం ఎవరమండి ఆపుతాము? మనం ఆపితే ఆగేది కాదు. అదే అంటారు కదా, మనకు ఏదైతే రాసి పెట్టిందో అదే జరుగుతుంది. మీరు ఆపితే ఆగదు, మీరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోదు. ఏదైతే జరగాలంటుందో అది మనం ఎవరు నిమిత్త మాత్రులం. ఒకటి, మనకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు, ఇన్ని ఉంటున్నాయి. కాకపోతే మనకు స్ట్రెంగ్త్ని ఇవ్వండి, స్టెబిలిటీని ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడగగలం అంతే. అంతకంటే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఏం చెప్పాను, ఎలా చెప్పాను నాకైతే తెలీదు. కానీ నేను చెప్పాలనుకుంది చెప్పాను అనుకుంటున్నాను. నాకైతే సరిగా రాదు. సో భాష ఏమైనా మిక్సింగ్ అయితే క్షమించండి. ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకరిద్దరు చూసినా లైక్ వేయచ్చు కదా, ఎందుకు లైక్ వేయడం లేదు?
प्लीज़ प्लीज़ धन्यवाद आप सभी लोग को जो मेरे वीडियोस देख रहे हैं, सबको सत श्री अकाल, आदाब, नमस्ते।